హాయ్ అండి. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. ఉల్లిపాయ పకోడీ నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలా. కొద్దిగా పుదీనాకు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పుదీనాకు కాసింత గుప్పిడు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర ఇలా కాడలు పొడవుగా వచ్చేలాగా కట్ చేసి వేసుకోవాలా. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ కాడలు పకోడీ మనం తినేటప్పుడు ఆ కాడలు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని మీరు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర, 1 టీ స్పూను కారం అంటే మన రుచికి తగినంత. పిల్లలు ఉంటే ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోండి. కాసింత రుచికి తగినంత ఉప్పు వేసాను. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినేటప్పుడు తగిలితే కారం అని ఏడుస్తారని నేను ఎప్పుడు పచ్చిమిరపకాయ ఇలా కారపొడే వేస్తాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్టు వేసుకోపోయినా బాగుంటుంది. కొంచెం పొడవుగా అల్లం కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను అల్లం పేస్టే వేసేసాను. ఇవి మొత్తం కలుపుకోవాలి. నీట్గా మొత్తం ఉల్లిపాయలకు పట్టేలాగా ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోంచి నీరు బయటికి రావాలి. ఉల్లిపాయలోంచి నీరు బయటకు వచ్చేదాకా ఉల్లిపాయలు కలుపుతూ ఉండాలి. చాలా వరకు ఉల్లిపాయల్లోంచి వచ్చిన నీళ్ళతోనే మనం పిండి కలుపుకోవాలి. పిండి ఒక 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి కూడా వేసుకుంటేనే కొంచెం కరకరలాడుతూ టేస్ట్ బాగా వచ్చిందండి పకోడా. ఇలా కలుపుకోవాలి. దాంట్లో వచ్చిన నీళ్ళతోనే కలుపుకోవాలి. ఉల్లిపాయలు వచ్చిన నీళ్ళతో నేను ఇలా కలిపాను. లాస్ట్కి ఇట్ వచ్చేసింది. ఇలా గట్టిగా కలుపుకుంటే పకోడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎగస్ట్రా నీళ్ళు వేసి కలుపుకున్నాం అనుకో మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా నూనె కాగిందండి. నూనెలో వేసేసుకుందాము. ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా పల్చగా వేసుకోవాలండి. పకోడీ లావుగా ఉంట్లు వేసుకుంటే టేస్ట్ బాగా రాదు. లోన మెత్తగా ఉంటుంది, పైన కరకరలాడుద్దండి. ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా పల్చగా వేసుకున్నాం అనుకో మొత్తం నీట్గా ఏగుద్ది. తర్వాత మొత్తం వేసేసుకున్నాక ఆయిల్లో పెట్టుకోవాలా. అప్పుడు నీట్గా మొత్తం ఒకేలాగా ఏగుద్దండి. ఇదిగో ఏగిపోయింది. మన కరకరలాడే పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది.